హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఈ రోజు మనం చూసుకుంటే నటి ఎవరైతే ఉన్నారో హనీ రోజ్ పై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే వార్తలు బయటకు వచ్చాయి. మొత్తం అనాలిసిస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అయిన బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చూసారా అంటే హనీ రోజ్ తెలుసు, చాలా అందంగా ఉంటది. బాలకృష్ణ గారితో కూడా కొన్ని సినిమాలు చేసింది తెలుగులో. సో ఆ నటి హనీ రోజ్ మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు దాంట్లో ఎంత నిజం ఉందంటారు? ఏంటి అసలు ఏం జరిగింది? హనీ రోజ్ మలయాళం హీరోయిన్ అమ్మాయి. మలయాళంలో దాదాపు 32 సినిమాల వరకు చేసింది. ఓకే. మధ్యలో మన తెలుగులో కూడా 2014 అనుకుంటా ఆ టైంలో ఒక 2 సినిమాలు చేసి వెళ్ళిపోయింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ బాలకృష్ణ హీరోగా రూపొందిన సినిమా వీరసింహారెడ్డి ఆ సినిమా ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఆమె అందంగా ఉంటుంది, అంటే అందరం అందంగా ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ అందంగా ఉంటుంది. అయితే చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. నాకు లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి, ఎందుకంటే ఒక వ్యాపారానికి సంబంధించిన ఒక కార్యాలయం ఓపెనింగ్ ఏమో వెళ్ళిందంట ఆమె చెప్పిన ఆరోపణ. వెళ్తే అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎవరైతే ఆమెను పిలిచాడో అతను ఈమెను లైంగికంగా వేధిస్తున్నాడట. వేధించడం కాకుండా మళ్ళీ ఇంకొక వ్యాపార సంబంధమైనది ఉంది, దాని ఓపెనింగ్కి రానడంట. ఆమె ఆల్రెడీ దానికి వచ్చినందుకు వేధిస్తున్నావు, నేను రానని చెప్పిందంట. ఓకే. రానని చెప్తే ఆమె ఎక్కడికి పోతే అక్కడికి పోతుందంట. అతను వెంటబడుతున్నాడంట. సరే, ఇలా జరుగుతుంది, నన్ను ఇలా వేధిస్తున్నాడు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో ఉండే కొందరు ఆకతాయిలు, దాదాపు ఒక 27-28 మంది ఈమె ఫోటో మీద చాలా అసభ్యమైన కామెంట్లు పెట్టారంట. దాంతో ముందే బాధల్లో ఉండి చూడరా ఇట్లా అన్యాయం జరుగుతుంది అని చెప్తే దాన్ని అయ్యో పాపం పిల్లకి జరిగిందే అనే కాకుండా వీళ్ళు కూడా ఆ కామెంట్ చేయడంతో ఆమె హర్ట్ అయిపోయి కేరళ పోలీసులను ఆశ్రయించింది అనమాట. ఆశ్రయితే వాళ్ళు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక అతన్ని అరెస్ట్ చేశారు. కొందరు పోస్టులు పెట్టిన వాళ్ళు ఇది తెలుసుకొని వాళ్ళ పోస్టులు డిలీట్ చేశారు, ఆ కామెంట్లో డిలీట్ చేశారు. కానీ ఇప్పుడు అది నడుస్తూ ఉంది. అలాగే మలయాళ సినిమా ఇండస్ట్రీ ఏదైతే అమ్మ, వాళ్ళ మలయాళ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనుకుంటా అమ్మ దాని పేరు, వాళ్ళు కూడా ఈ అమ్మాయికి మద్దతు ప్రకటించారు. ఆ అమ్మాయిని ఇట్లా అసభ్యంగా కామెంట్ చేసిన వాళ్ళను శిక్షించాలంటూ వాళ్ళు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది అసలు విషయం. ఓకే సార్. ఇప్పుడు నటి అయినా లేకపోతే ఇప్పుడు సినీ ఫీల్డ్ అయినా, ఈ ఫీల్డ్ లో గ్లామర్ అనేది తప్పగా మెయింటైన్ చేయాల్సింది. గ్లామర్ అవ్వచ్చు, మనం వేసుకునే కాస్ట్యూమ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ షుడ్ బి అట్రాక్టివ్. మనం కొన్ని సామాజిక మాధ్యమాలలో చూసినా, లేకపోతే సొసైటీలో కొంతమంది సామాజికవేత్తలు మాట్లాడే విషయాలు చూసినా కూడా ఎక్స్పోజింగ్ చేయడం వల్లనే లైంగిక వేధింపులు జరుగుతాయి, రేపులు జరుగుతాయి అని అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రీ, మనం అట్లనే ఉండాలి, అంటే గ్లామర్ గానే ఉండాలి. అలా ఉన్నప్పుడే నడుస్తుంది. సో ఈ అంశంలో అలా ఉండడం వల్ల ఇలా జరిగిందని నేను అనట్లేదు, అలా ఉండడం ఏమైనా కారణం అయి ఉంటుంది. ఇప్పుడు ఈ లైంగిక వేధింపులు అనేటివి ప్రతి చోట జరుగుతున్నాయి. ఒక సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి చోట ప్రైవేట్ ఆఫీసులు కానీ ఇవన్నీ కానీ వాటికి పబ్లిసిటీ లేదు కాబట్టి బయటికి రావాలి. మహిళలకు ఇన్ని చట్టాలు ఎందుకు చేశారంటే ఆమె భద్రత కోసం. అయినా కూడా మహిళల మీద లైంగిక వేధింపులు ఏమో ఆగిపోలేదు, జరుగుతూనే ఉన్నాయి, బయట కూడా జరుగుతున్నాయి. కాకపోతే సినిమా ఇండస్ట్రీ వచ్చేప్పటికి ఇది గ్లామర్ ఫీల్డ్ కదా, వాళ్ళు చేయకపోని కొందరు ఉంటారు ఊహించి చెప్పేవాళ్ళు, ఈమెకు ఆయన కనెక్షన్ ఉందంట, ఎవరు పక్కన నిలబడితే వాళ్ళకి అదే పని. అలాంటి వాళ్ళు సృష్టిస్తున్నారు. అంటే ఇక్కడ కూడా లైంగిక వేధింపులు లేకపోలేదు. అప్పుడు శ్రీరెడ్డి ఆ ఇష్యూలతో అంత బయటపడి, అంటే ఇక్కడ అవసరం, ఇప్పుడు ఆర్టిస్టులకు అవసరమే, అట్లాగని డైరెక్టర్స్ కు అవసరమే. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో కొన్ని కామన్ బయటికి రాకుండా పోవచ్చు. ఇప్పుడు ఎట్లాంటివి అంటే ఎప్పుడన్నా ఇష్టం లేదనుకో అది వ్యతిరేకత, ఆ వ్యతిరేకతతో గొడవ అవుతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేప్పటికీ అట్లా కనిపిస్తారు, అబ్బాబ్బా ఈ మీద ఇంతమంది అంతమంది ఇతో సంబంధాలు ఉన్నాయి అని పుకార్లు రావడం అనేది అత్యంత సహజం. కానీ మన స్క్రీన్ మీద కనిపించేంత, స్క్రీన్ మీద ఏదో క్యారెక్టర్ ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేసింది అనుకో, నిజ జీవితంలో కూడా అలా ఉండరు. చాలా మంది ఈ మన షకీలా కానీ, ముంబైత్ ఖాన్ కానీ, వీళ్ళంతా చాలా గొప్ప వ్యక్తులు. వీళ్ళు మనుషులుగా చాలా మానవత్వం ఉన్న వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. వీళ్ళు
అంటే మనం అలాంటి క్యారెక్టర్ చేసిన కాబట్టి ఆ షకీలా, ఆ ముమైత్ ఖాన్ అని చేస్తారు, కానీ నిజ జీవితానికి ఆ సినిమాలో చేసే క్యారెక్టర్కు ఎలాంటి సంబంధం ఉండదు. ఓకే సార్. ఈ జనాలు ఊహించుకోవడం అలా చెడ్డగా ఊహించుకున్నారు. ఏదేమైనా ఈ ఈ హనీ రోజ్ అనే అమ్మాయి విషయానికి వస్తే, ఆ అమ్మాయి చాలా అభిమానవంతురాలుగా ఉంది, ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న నటిగా ఎస్ ఉంది. ఎస్ ఎస్. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం ఎంచుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ పోవాలని, ఇంకొకటి చేయాలని. ఆమెకి ఇంట్రెస్ట్ ఎస్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి ప్రతిభ కనపరచాలని వచ్చింది. రావడం ఆమె తప్పు కాదు కదా. అవునవును సార్. ఆ విధంగా అంటే ఆమె ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఇలా కామెంట్లు చేయడము అనేది చాలా బాధాకరమైన విషయం. ఓకే సార్. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఓకే సార్, ఖచ్చితంగా.